శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం త్యాగరాజనగర్లో గల మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాలలో 27వ సంవత్సరం ఉచిత వేసవి బడి విద్యార్థులకు అచ్చు పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఉచిత వేసవి బడి నిర్వాహకులు కె సాయికళ, కె మాలప్ప దంపతుల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర మిల్క్ డైరీ యాజమాన్యం కె అరుణ, సివి నాగరాజు సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న వేసవి బడి విద్యార్థులకు దాత విజయవాడ రవి పబ్లికేషన్ అధినేత ఎం ఆంజనేయరావు అందించిన అచ్చు పుస్తకాలను స్థానిక ఎంపీడీఓ సరస్వతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ సరస్వతి హాజరై ప్రసంగించారు. 75 ఏళ్లుగా ఉచిత వేసవి బడుల ద్వారా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న కె సాయికళ, కె మాలప్ప దంపతులు అభినందనీయులన్నారు. విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తూ కరాటే, కంప్యూటర్, యోగా, డ్రాయింగ్, చక్కని దస్తూరి, సంగీత, నృత్యం తదితర విద్యలలో క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందించడంలో పేద విద్యార్థులు విద్య అభివృద్ధికి కృషి చేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కె మాలప్ప, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు బిఎస్ కుమారి, మమత, శిరి, సాయి, అరవింద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 25 సంవత్సరాలు చేయడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు, సామాన్యులతో సాధ్యం కాదు. కోట్ల రూపాయలు ఉన్నా, ఎంతో వసతి సౌకర్యాలు ఉన్నా, ఎంతో మంది పిల్లలు ఉన్నా సాధ్యం కాని పనిని మన మాలప్ప సార్ గారు ఒక యజ్ఞంగా భావించి, ఒక మంచి సంకల్పంగా భావించి వేలాది మందికి ఈ అవకాశం కల్పించి వాళ్ళు ఎంతో ఉన్నత స్థితిలో పెద్ద పెద్ద స్థాయిలో ఉండేందుకు అవకాశం కల్పించారు. ఈ నెలలో వాళ్ళకి ఏం చేస్తున్నారు? యోగా, కరాటే, డ్యాన్సు, చిత్రలేఖనము, ఇలాంటి కార్యక్రమాలు, ఇంగ్లీషు, కంప్యూటర్ విద్య ఒక నెల పాటు ఒక రకంగా నేర్పిస్తున్నారు. మినిమం నాలెడ్జ్ లాగా అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి దాన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థితిలోకి వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తున్నందుకు సార్కు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, తర్వాత ఎన్నో కష్టాలు ఉన్నాయి, దీనికి వెనకాల ఎంతో మంది విమర్శలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. విద్యానికేతన్ కరస్పాండెంట్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఉపాధ్యాయ సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాలబాలికలకు అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు చాలా మంచి విషయాలు. అదేవిధంగా నేను చాలా ఏళ్ళుగా ఒక పేపర్లో ఈ సమ్మర్లో వేసవి బడులు అని ఇక్కడ మీరు వచ్చిన తర్వాత నేను పరిచయం అయిన తర్వాత, అంతకుముందు వేసవి స్కూళ్ళు మాడప్ప నిర్వహిస్తారంటే ఎవరొక విద్యార్థులు వేసవిలో పేపర్లో యాడ్ చూసిన తర్వాత అనుకునేదాన్ని అనమాట. అనుకునేదాన్ని కానీ ఈరోజు మీ ముందు వచ్చి ఇట్లా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వేసవిలో స్కూల్ నడుపుతున్నారంట హిందూపురంలో, ఎవరో మాడప్ప అని ఆయన. చూడు, వేసవిలో పిల్లలు ఎక్కడ బయట ఆడుకోకుండా ఇక్కడ స్కూల్ నిర్వహించడం అనేటువంటిది ఎంత బాగుంటుంది అని నేను కూడా చెప్పేదాన్ని అనమాట. కానీ ఈరోజు ఆ ప్రోగ్రామ్కి నేను గెస్ట్గా రావడం నాకు వెరీ హ్యాపీగా ఉంది. ఇంకొకటి విషయం ఏంటంటే, చాలా ఇప్పుడు సమ్మర్లో బయట ఆడుకోవడము, ఎండలో తిరగడము అనే దానికంటే కూడా టీవీ, సెల్ ఫోన్లు ఇవన్నీ చూడము అనే దానికంటే కూడా మార్నింగ్ 8 o'clock నుంచి 11:30 వరకు కూడా వీళ్ళు స్కూల్ రన్ చేస్తున్నారు. చాలా అంటే ఇప్పుడు ఏమీ ఒక తను ఓన్గా నిర్వహిస్తున్నాడు అనమాట. అంటే ఒకవేళ డోనర్స్ ఉండొచ్చు, ఒకవేళ డొనేట్ చేసి ఉండొచ్చు, కానీ దీంట్లో ఒక హెల్ప్ చేయాలా, పిల్లల్ని ఒక మంచి బాటలో నడపాలా అంటే వివిధ రకములైనటువంటి పల్లెల నుంచి వచ్చేటటువంటి పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఉండేటువంటి పిల్లలు ఉన్నారు. అటువంటి వాడిని తను 27 సంవత్సరంలో ఒక రిస్క్ తీసుకొని తను చేస్తున్నాడంటే తను రిస్క్ అనుకోవడం లేదు, ఒక మంచి పని. ఆ మంచి పనిని ఈ విధంగా మనం పెడదాము, ఈ విధంగా పిల్లల ద్వారా నేను చేద్దాము అనేటువంటి ఒక సంకల్పం రావడం అనేటువంటిది మాలప్ప గారికి చాలా ఇటువంటి సంకల్పం రావడం చాలా సంతోషం. మీకు ముఖ్యంగా ధన్యవాదాలండి. ఇట్లాంటి కార్యక్రమం ఇప్పుడు ఇంటిలో ఉండేటువంటి 2-3 పిల్లల్ని మేము చూసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు ఈ దాదాపుగా ఒక 100 మంది దాకా వస్తారు మేడం అని ఇందాక చెప్పారు. 100 మంది పిల్లల్ని ఒక 5 మంది టీచర్స్ని నియమించుకొని ఆయన రోజు ఒక 1 month ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే నిజంగా ఎంత సుసాధ్యం చేస్తున్నాడో పిల్లలకి అనేటువంటిది నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి పిల్లలైనా మీరు కూడా ఈ 1 month
మన టీచర్స్ ఏదైతే చెప్తారో అదేవిధంగా మన కరస్పాండెంట్ గారు కానీ ఏం చెప్తారో అనేటువంటిది శ్రద్ధగా వినాలా. అదేవిధంగా బయట ఇంకా మీ ఎవరైనా బంధువులు కానీ పిల్లలు కానీ ఉన్నప్పుడు ఈ విధంగా స్కూల్ ఉంది అంటే ఈ స్కూల్ ఎట్లా అంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 5 మంది 10 మందితో స్టార్ట్ అయినటువంటి స్కూలు 27 సంవత్సరాలుగా ఇప్పుడు 100 మంది వరకు వచ్చిందంటే వాళ్ళ కష్టం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా దాన్ని బయటికి తీసుకెళ్లారు ఈ మెసేజ్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. తను చాలా ఎందుకంటే తను చాలా నాకు కూడా తెలిసిన వ్యక్తి, చాలా పద్ధతిగా ఉంటారు. ఏదైనా అడగలా ఉన్నప్పుడు కూడా తను అడిగే నేచర్ ఎట్లా ఉంటుందంటే ఒక ప్లీజింగ్ నేచర్లో ఉంటుంది. కాబట్టి ఆ ప్లీజింగ్ నేచర్ ఉండేటువంటి వాళ్ళే ఇట్లాంటి పనులు చేసేదానికి సాధ్యమవుతుందని నేను భావిస్తాను. కాబట్టి దయచేసి ఈ స్కూల్ అభివృద్ధి ఇంకా అంచెలంచెలుగా వెళ్ళాలని పిల్లలు మీరు కూడా ఇక్కడ ఉన్నప్పుడు మన టీచర్స్ ఏదైతే చెప్తారో ఆ సార్ గారు అయితే ఏమైతే చెప్తారో అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. ఇంకా పిల్లల్ని ఇట్లాంటి బడి ఇక్కడ ఉంది, అక్కడ చాలా యోగా కావచ్చు, అదేవిధంగా ఆర్ట్ కావచ్చు, లేకపోతే ఒక డ్యాన్స్ కావచ్చు, ఒక సంగీతం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ నేర్పుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా మీ బంధువుల పిల్లలు ఎవరైనా ఉంటే తీసుకొని రండి, ఈ స్కూల్లో జాయిన్ చేయించండి. 1 మంత్ మీరు కూడా హ్యాపీగా ఉండండి. అందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని మనమందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా